హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ షీర్ కుర్మాని ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా ఒక బౌల్లోకి నట్స్ని నానబెట్టడం కోసం 1 స్పూన్ వరకు బాదంని తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు క్యాజూని, నెక్స్ట్ మళ్ళీ 1 స్పూన్ వరకు మెలన్ సీడ్స్ని, నెక్స్ట్ 4 వరకు ఎండు ఖర్జూరంని, అలాగే 1 స్పూన్ వరకు చిరోంజి సీడ్స్ని, 1 స్పూన్ వరకు పిస్తాని తీసుకొని నీళ్లు పోసి వీటన్నిటిని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్లు పోసి 1-2 గంటల పాటు నానబెట్టినా సరిపోతుందండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలతో షీర్ కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు తగ్గట్టుగా నట్స్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టిన డ్రై నట్స్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. బాదంని, క్యాజూని, అలాగే పిస్తాని, నెక్స్ట్ ఎండు ఖర్జూరంని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు మరొక ప్లేట్లోకి 200 గ్రాముల వరకు సన్నటి సేవ్యాని తీసుకున్నాను. ఈ సన్నటి సేవ్యాని కాస్త క్రష్ చేసి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న డ్రై నట్స్ని నేతిలో వేయించాలి కాబట్టి షీర్ కుర్మా ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో అదే పాత్రని స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన డ్రై నట్స్ని తీసుకుంటున్నాను. వీటిని ఎక్కడ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇవి ఎంత బాగా వేగితే షీర్ కుర్మాకి అంత మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి చాలా నిదానంగా అంతా కూడా ఈవెన్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కిస్మిస్ని తీసుకుంటున్నాను. కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కాబట్టి ముందే వేయకూడదు. అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసి మరికొద్దిసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలో మనం ముందుగా కొలిచి పక్కన పెట్టిన సన్నటి సేవ్యాని కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేసి ఈ సేవ్యా కూడా వేసి లో ఫ్లేమ్లో నిదానంగా ఈవెన్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేవ్యానే కాబట్టి ఎక్కువసేపు రోస్ట్ చేయని అవసరం లేదు. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించాము అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యాకెట్ పాలనే తీసుకుంటున్నానండి. కావాలంటే గేదె పాలతోనైనా ఈ షీర్ కుర్మాని ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో పాలని పొంగొచ్చే వరకు వేడి చేయాలి. పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత మూత తీసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక 10-15 నిమిషాల పాటు మరిగించాలి. పాలు మరిగించిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ చేయాలి. అప్పుడే షీర్ కుర్మాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు ఇలా చక్కగా మరిగిన తర్వాత షీర్ కుర్మాకి అడిషనల్ టేస్ట్ రావటం కోసం ఇక్కడ నేను మిల్క్ మేడ్ని తీసుకుంటున్నాను. ఉంటే తీసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. మిల్క్ మేడ్ వేసి టేస్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా చక్కెర వేసుకోవాలి. మిల్క్ మేడ్ లేకపోతే అంతా కూడా చక్కెరతోనే ఈ షీర్ కుర్మాని ప్రిపేర్ చేయొచ్చు. చక్కెర వేసి అంతా కూడా కలిపేసేయాలి. చక్కెర కరిగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా వేయాలి. ఇలాచీ పొడి వేసి అంతా కూడా కలిపి మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన సన్నటి సేవ్యాని వేయాలి. సన్నటి సేవ్యా వేసిన తర్వాత ఎక్కువసేపు పాలని మరిగించకూడదండి. ఎందుకంటే ఈ సేవ్యా చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఈ సేవ్యా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి లాస్ట్లో నేతిలో వేయించిన నట్స్ని వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. షీర్ కుర్మాకి మంచి టేస్ట్ రావాలి అంటే మిల్క్ మేడ్ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మిల్క్ మేడ్ లేదు అనుకున్నా కానీ పాలని ఎక్కువసేపు మరిగించి మిగతా ప్రాసెస్ చేసాము అంటే అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను. చూశారు కదండి, రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ప్రిపేర్ అయ్యింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.